వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సహజ వ్యవసాయానికి జిల్లా పరిపాలన ప్రాధాన్యం, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ మీటింగ్ హాల్ బొమ్మూరు నందు సహజ వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ద్వారా కలిగే ఆరోగ్య పోషణ ప్రయోజనాలపై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి హాజరై అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ రసాయన వ్యవసాయం, పురుగుమందులు, యూరియా వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు పెరుగుతున్నాయని స్పష్టం చేశారు. సహజ వ్యవసాయం ద్వారా పండించిన ఆహారాన్ని వినియోగించడం వల్ల కుటుంబ ఆరోగ్యం కాపాడుకోవచ్చునని, భవిష్యత్ తరాలకు సురక్షితమైన జీవన విధానం అందించవచ్చునని తెలిపారు. ఇంటి వద్ద స్థలం ఉన్నవారు హౌస్ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకోవాలని, సహజ పద్ధతుల్లో పండించిన కూరగాయలు, పండ్లు, ధాన్యాలు శరీరానికి అవసరమైన పోషకాలను సమృద్ధిగా అందిస్తాయని అధికారుల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ బి నాగేష్, జిల్లా వ్యవసాయ అధికారి కె రాబర్ట్ పాల్, ఏపీ ఎంఐపి ప్రాజెక్టు డైరెక్టర్ ఏ దుర్గేష్, జిల్లా ఉద్యానవన అధికారి ఎన్ మల్లికార్జునరావు, డిఆర్డీఏ ఏపీడీ సత్యం నాయుడు, సహాయ జిల్లా ప్రాజెక్టు అధికారి ఎస్ మహబూబ్ అలీ, హెల్త్ సబ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రయత్నిస్తే అప్పుడు ఏంటంటే ఒక 14 బత్తాలే పండింది మేడం, అరకరికి 15-14 లోపలనే పండింది మేడం. అప్పట్లో మా ఆయన గారు అందరమాట అనిపించిన ప్రకృతి వ్యవసాయం పెట్టు వద్దు, అలాగే నాతో గొడవపడడం జరిగింది మేడం. అప్పటికి నాకు పిల్లలు కొంత బాగా చిన్నవాళ్ళండి, అంటే బాగా చిన్నవాళ్ళు కదా మేడం, కొంచెం అలా చదివి పిల్లలండి. ఆ టైంలో కూడా అయినా కూడా మా ఆయనతో నేను పోట్లాడి, నేను ప్రతి మీటింగ్కి వెళ్తున్నాను. అలాంటప్పుడు తెలుసుకోవాలి, చెప్పి మా మారేట్లు ఉంటేనే కదా ఏదన్నా మనం చేయగలము. నువ్వు అక్కడ ఎలాగంటే కదా ఈ రోజు నేను బాగున్నానంటే రేపు పొద్దు నీ పిల్లలందరూ కూడా బాగుంటారు. హాస్పిటల్ వచ్చి పండిందని పోరాడి మా ఆయనతో పోరాడి పండించడం మొదలు పెట్టాను మేడం. 2 సంవత్సరాల ముందు పెంట వేసాను మేడం ఆ సంవత్సరం. ఆ తర్వాత నుంచి మా గోపాల్ మండలం నుంచి భాషాగర్ గారు ఉండేవారండి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి. అయినా తర్వాత గ్రామంలోని వరలక్ష్మణ ఆవిడ సహాయంతో విత్తనాలు వేసిన కాడి నుంచి కూడా విత్తనాలు శుద్ధి చేసి ఆకేసి మొత్తం అంతా ఆడ దగ్గర చేయించారు మేడం ప్రకృతి వ్యవసాయం. సరే ఎంత మిగులుతుంది అంటే మొత్తం లెక్కలేసాం. యూరియా ఎంత వేసారు, తర్వాత పెస్టిసైడ్ ఎంత, ఇవన్నీ ఖర్చులు లెక్కేస్తే ఫైనల్ గా వచ్చింది ఒక 10,000 అనుకోండి. న్యాచురల్ ఫార్మింగ్ రైతులు అడిగారు, ఎవరైతే యూరియా వేయట్లేదు. ఎంత స్ట్రాంగ్ గా యూరియా వేస్తున్న వాళ్ళు ఉన్నారో అంతే స్ట్రాంగ్ గా యూరియా వేయని వాళ్ళు కూడా ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి వాళ్ళు డబ్బు లేకపోయినా ఏం లేకపోయినా మేము ఇలాగే ఉంటాం. మేము ఇయ్యం యూరియా, మా భూమిని మేము పాడు చేసుకోమని చాలా గట్టిగా చెప్పే రైతులు ఉన్నారు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నారు, మీకు డబ్బులు ఎలా వస్తున్నాయి? వాళ్ళకి కూడా పెద్ద డబ్బు ఏమంటారు, బాగా డబ్బులుండి చేసిన వాళ్ళు కాదు. సో ఎందుకు మీరు ఇంత ధైర్యంగా చెప్తున్నారు ఏంటి అని అడిగితే, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే దిగుబడి తగ్గుతుంది. ఫస్ట్ 3 ఏళ్ళు దిగుబడి తగ్గినా సరే మిగులు ఆదాయం, ఖర్చు కూడా తగ్గుతుంది. సో ఖర్చు తగ్గుతుంది, దిగుబడి తగ్గుతుంది. కానీ మిగులు ఆదాయం ఏదైతే ఉంటుందో అది ఎక్కువ అవుతుంది, ఎక్కువ వస్తుంది న్యాచురల్ ఫార్మింగ్ రైతుకి. ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నారు రైతులకి. సో ఇది అంటే మా ప్రయత్నం మేము చేస్తాం, కానీ మీరు అనుకుంటే డెఫినెట్ గా అవుతుంది.